పిలిచాడు అనుకోండి, జీతం ఇస్తాడు. అలాగే దేవుడు అంటే మనల్ని పిలిస్తే ఆ పిలుపులో, ఆయన సహవాసంలో నమ్మకంగా ఉంటే గిఫ్ట్ అంతా దాగి ఉంటుంది, ప్యాకేజ్ అంతా దాగి ఉంటుంది, ఫలాలన్నీ దాగి ఉంటుంది. అయితే నేను ఉదయకాలం ఏమంటున్నానంటే, మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. అందుకే మనం ఆయనలో నమ్మకంగా ఉండాలి, సహవాసంలో నమ్మకంగా ఉండాలి, దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండాలి, ప్రార్థనలో నమ్మకంగా ఉండాలి, విశ్వాసంలో నమ్మకంగా ఉండాలి, భక్తిలో నమ్మకంగా ఉంటే దేవుడట ఆ నమ్మకంలోనే అన్ని మనకి ఇవ్వడం ప్రారంభిస్తాడు. ఆ నమ్మకంలోనే దేవుడు అన్ని మనకు సమకూరుస్తాడు. ఆ నమ్మకంలోనే దేవుడు అన్ని మనకి ఏం చేస్తాడంటే ఇస్తాడు. హల్లెలూయా. అది కొరింథీ సంఘానికి ఏమంటాడంటే, మిమ్మల్ని పిలిచిన వ్యక్తి మనిషి కాదు కానీ దేవుడే పిలిచాడు. ఆయన పిలిచాడు కాబట్టి మనం నమ్మదగిన వారం కాకపోయినా దేవుడు నమ్మదగిన వాడట. అందుకే ఈ పరిచర్యలోనైనా విశ్వాసంలో మనమైనా నమ్మకంగా ఉంటే మనం ఏదో